శ్రీకృష్ణ అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 84వ అధ్యాయంలో 14వ శ్లోకం నుంచి ఈ రోజు చూడబోతున్నాం. ఈ 84వ అధ్యాయం వచ్చేసి కురుక్షేత్రంలో మునుల యొక్క ఉపదేశాలు అనేటువంటిది ఈ అధ్యాయం. సో సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు, శ్రీకృష్ణుని పట్ల శ్రీకృష్ణుడి యొక్క రాణులకి ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకున్నటువంటి కుంతీదేవి, గాంధారి, ద్రౌపది, సుభద్ర వీళ్ళందరూ కూడా విస్మృతులై ఆ తర్వాత అశ్రుపూర్ణ నయనులైరి అనేటువంటిది తెలియజేశారు. ఓకే. సో మ్యూట్ చేయండి మాతాజీ అందరూ దయచేసి. ఓకే. సో మునులు అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. ఎవరెవరు వచ్చారంట మునులు అంటే చాలా మంది వచ్చారు. చాలా చాలా శ్రేష్టమైనటువంటి సాధువులందరూ కూడా అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. వాళ్ళందరూ కూడా ఎవరు అంటే ద్వైపాయనుడు అంటే ఎవరు, వ్యాసదేవుడు, నారదుడు, చవనుడు, దేవలుడు, అసితుడు, విశ్వామిత్రుడు, శతానందుడు, భరద్వాజుడు, గౌతముడు, పరశురాముడు, అతని శిష్యులు, వశిష్ఠుడు, గాలవుడు, భృగువు, పులస్త్యుడు, కశ్యపుడు, అత్రి, మార్కండేయుడు, బృహస్పతి, ద్వితుడు, త్రితుడు, ఏకతుడు, నలుగురు కుమారులు, అంగీరుడు, యాజ్ఞవల్కుడు, తర్వాత వామదేవుడు. సో వీళ్ళందరూ కూడా అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? శ్రీకృష్ణ భగవాను దర్శించుకోవడం కోసం వచ్చేసారు. యాక్చువల్గా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రంలో మనము భక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకొని భక్తుల యొక్క ఉపదేశాలను వినాలి. అది పుణ్యక్షేత్రం వెళ్ళడం యొక్క ముఖ్య ఉద్దేశం. పుణ్యక్షేత్రము అని ఎందుకు పిలువబడుతుంది ఏదైనా ఒక ప్రదేశము అని అంటే, ఆ ప్రదేశానికి భక్తులు వస్తారు కాబట్టి ఆ ప్రదేశము పుణ్యక్షేత్రము అని పిలువబడుతుంది. అంతేకాని అక్కడ పవిత్రమైనటువంటి గంగ ఉంది కాబట్టి పుణ్యక్షేత్రం అని అన్నారు. లేదంటే ఏదైనా ఒక పవిత్రత ఉంది కాబట్టి మాత్రమే అది పుణ్యక్షేత్రం అవ్వదు. అక్కడికి భక్తులు రాకపోతే ఆ క్షేత్రం కూడా పుణ్యక్షేత్రంగా పరిగణింపబడదు. కాబట్టి మనం వెళ్ళేటువంటిది కేవలం అక్కడికి వెళ్ళి గంగలో స్నానం చేయడం మాత్రం కోసమే కాదు. లేదంటే ఆ పుణ్యక్షేత్ర మహిమ తెలుసుకున్నటువంటి మనం ఆ మహిమ ద్వారా మనం భౌతికమైనటువంటి లాభాలను పొందడం కోసం మాత్రమే పుణ్యక్షేత్రానికి వెళ్ళడం కాదు. అక్కడికి వెళ్తున్నటువంటిది సాధువులని దర్శించుకొని సాధువులకి అర్చన చేసి సాధువులకి సేవ చేసి వాళ్ళ యొక్క ఉపదేశాలను మనం మన జీవితంలోకి స్వీకరించడం కోసం మనం పుణ్యక్షేత్రానికి వెళ్తాం. అందుకని శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే ఈ సాధువులందరూ వచ్చారో వాళ్ళని కీర్తిస్తున్నారు. కొన్ని శ్లోకాలలో శ్రీకృష్ణుడు ఈ సాధువుల యొక్క గొప్పతనాన్ని గురించి కీర్తిస్తూ వచ్చారు. సో ఎవరైతే ఎంత అదృష్టం ఉంటేనో ఇలాంటి ఒక సాధు పురుషుల యొక్క సాంగత్యం అనేటువంటిది క్షణకాలం పాటైనా దొరకడం సాధ్యం కాదు. అలాంటిది మేము చాలా భాగ్యవంతులం, మా అందరికీ మీరు దర్శనం ఇచ్చారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. యాక్చువల్గా వీళ్ళందరూ వచ్చిందే కృష్ణుడిని దర్శనం చేసుకోవడం కోసం. కానీ కృష్ణుడు ఏమంటున్నారు, ఈ సాధు పురుషులందరినీ కూడా దర్శనం చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది మాకు ముఖాముఖి దర్శించుకునేటువంటి అవకాశం అనేటువంటిది మాకు దొరికింది. చివరికి దేవతలకు సైతం కూడా ఇలాంటి అవకాశం దొరకదు. అరుదైనటువంటి అవకాశం. దేవతలకు కూడా ఇలాంటి గొప్ప గొప్ప సాధువులందరూ కూడా దర్శనం ఇవ్వడం అనేటువంటిది సాధ్యం కాదు. కానీ మాకు ముఖాముఖి దర్శనం ఇచ్చారు కాబట్టి మేము చాలా అదృష్టవంతులము అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నారు. ఇలాంటి సాధు పురుషులకి గనక మనము ఒకవేళ ఆ సేవ చేసినట్లయితే వచ్చేటువంటి ఫలితం గురించి కూడా శ్రీకృష్ణుడు మాట్లాడారు. దేవతలకి సేవ చేస్తే మీకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి కోరికలు తీరుస్తారేమో కానీ మీ పాప ఫలాలను తీసివేయలేరు. కానీ ఇలాంటి సాధు పురుషులకు చేసేటువంటి అర్చన, సాధు పురుషులకు చేసేటువంటి సేవ అనేటువంటిది మన జన్మ జన్మల పాపాన్ని కూడా తొలగించి వేస్తుంది. వాళ్ళు మనల్ని ఉద్ధరిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంతేకాదు మనము క్షణకాలంలోనే మనము పవిత్రులమైపోతాము అనేటువంటి విషయాన్ని చెప్పారు. అదే ఆ లవమాత్ర సాధు సంఘ యొక్క ప్రభావం గురించి మాట్లాడుతున్నారు. సో లవమాత్ర సాధు సంఘం అంటే సాధువులు మనల్ని కలిసినప్పుడు ఏం చేస్తారు? కేవలం కలిసి మన భౌతికమైనటువంటి సమస్యలను తెలుసుకొని భౌతిక సమస్యలకి పరిష్కారాన్ని తెలియచేసి వెళ్ళిపోతారా అంటే అట్లా కాదు. మన జీవితాన్ని ఉద్ధరించడానికి అవసరమైనటువంటి ఉపదేశాలను మనకి ఇస్తారు. అలాంటి ఉపదేశాలు తీసుకోకుండా నేను కలిశాను సాధువుని అని అంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకని మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఆ భక్తుల నుంచి మనం వాళ్ళ యొక్క
ప్రవచనాలని వినాలి. విన్నప్పుడు మనకి అవన్నీ వస్తాయి. సో ఈ విషయాలను కనుక తెలుసుకోకుండా ఎవరైతే కేవలం కర్మకాండలో ఉండిపోతారో, ఎవరైతే ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఎవరైతే ఆ ఇలాంటి సాధువుల్ని కూడా కలవకుండా వచ్చేస్తారో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి, లేదు అని అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళేది కేవలం అక్కడ ఉన్నటువంటి తీర్థస్థానం, అంటే అక్కడ ఉన్నటువంటి పవిత్ర జలాన్ని స్పృశించడం కోసం అని అనుకొని అక్కడ సాధువుల్ని స్పృశించాల్సిన అవసరం లేదు, సాధువుల్ని సేవించాల్సిన అవసరం లేదు, సాధువుల యొక్క సాంగత్యం తీసుకోవాల్సిన అవసరం లేదు, సాధువుల యొక్క ఉపదేశాలను వినాల్సినటువంటి అవసరం లేదు. కేవలం నేను వచ్చింది ఈ పుణ్యక్షేత్రంలో ఈ పవిత్రమైనటువంటి గంగా నదిలో స్నానం చేయడానికి మాత్రమే వచ్చాను, అది స్నానం చేస్తే నాకు చాలు, అన్ని పవిత్రతలు వచ్చేస్తాయి, నాకు పుణ్యం వచ్చేస్తుంది, నాకు అన్ని రకాలుగా నేను భక్తిలో పురోగమించిన వాడిని అవుతాను అని అనుకుంటే కనుక అలాంటి వ్యక్తులు, శ్రీకృష్ణుడు అలాంటి వ్యక్తుల్ని గాడిదలతో పోలుస్తున్నారు. ఓకే. సో అలాంటి వ్యక్తులు గాడిదలతో సమానము అనేటువంటి విషయాన్ని స్వయంగా కృష్ణుడే చెప్పారు. కాబట్టి ఏ అధిష్టాన దేవత కూడా మనకి చేయనటువంటి మేలుని కేవలం సాధు పురుషుల సాంగత్య క్షణమాత్రం ఉంటే అంతకంటే ఎక్కువ లాభం అనేటువంటిది మనందరికీ కూడా జరుగుతుంది. ఓకే. సో ఇంకా సుఖదేవ గోస్వామి ఇంకా ఏం చెప్తున్నారు అంటే, కృష్ణుడు సాధు పురుషుల్ని కీర్తించేసేసారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టారు, వాళ్ళందరికీ ఆహ్వానం పలికారు, వాళ్ళందరికీ కావాల్సినటువంటి అర్చనలు సేవలు అన్ని చేసేసారు. అన్ని చేసి వాళ్ళ యొక్క గొప్పతనం గురించి కురుక్షేత్రంలో అసెంబ్లీ అయినటువంటి మిగిలినటువంటి భక్తులందరికీ కూడా తెలియజేసేసారు. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ ఏముంటుంది అని అంటే, సాధువులు ఏ విధంగా ఉపదేశాలు ఇస్తారు అనేటువంటిది మనం నెక్స్ట్ సెక్షన్ లో మనం చూద్దాం. ఓకే. ఇప్పుడు మునులు మాట్లాడతారు. 14వ శ్లోకం, సుజాత మాతాజీ. శ్రీ శుఖవాచ श्रीशुक उवाच నిశ్యమ్యేత్థం భగవతః కృష్ణస్యాకుండమేధసః निश्यम्येथं भगवतः कृष्णस्याकुण्ठमेधसः వచోధురన్వయం విప్రాస్తూష్ణీమాసం భ్రమధియః वचो दुरन्वयं विप्रास्तुष्णीमासन् भ्रमत्यः సుఖదేవ గోస్వామి పలికలు. అకుంఠ మేధస్సు కలిగిన శ్రీకృష్ణ భగవానుని నుండి అట్టి అగాధమగు పలుకులను వినినంతట బ్రాహ్మణులు చిత్త విభ్రాంతులై మౌనమును దాల్చిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కృష్ణుడు మాట్లాడేటువంటి ఒక్కొక్క మాటకి నిగూఢమైనటువంటి అర్థాలు చాలా ఉంటాయి. ఓకే. దాన్ని డైరెక్ట్ గా అది అది మామూలుగా చూడండి, శ్రీమద్ భాగవతాన్ని భగవంతుడు 4 శ్లోకాల్లోనే చెప్పేశారు కదా. 4 శ్లోకాల్లో శ్రీమద్ భాగవతం మొత్తం చెప్పేశారు. అంటే 4 శ్లోకాల్లో ఎంత నిగూఢమైనటువంటి అర్థం లేకపోతే ఆ శ్రీమద్ భాగవతంలో ఆయన చెప్పినటువంటి ఆ 4 శ్లోకాలని మనం ఎన్ని వేల శ్లోకాలుగా మనం దాన్ని భాష్యంలో చదువుకుంటున్నాం. యాక్చువల్గా 2వ స్కందంలో 9వ అధ్యాయంలో వస్తాయి చతుశ్లోకి భాగవతం. వాటిని బీజ శ్లోకాలు అని అంటారు. ఆ 4 శ్లోకాలు బీజ శ్లోకాలు అంటే అవి ఆచార్యులు రాసినటువంటి శ్లోకాలు కాదు, అవి స్వయంగా భగవంతుడు పలికినటువంటి శ్లోకాలు. భగవంతుడు పలికినటువంటి శ్లోకాలకి ఆచార్యులు రాసినటువంటి శ్లోకాలకి తేడా ఏంటి? స్వయంగా భగవంతుడు పలికింది శృతి, శృతి స్వయంగా స్మృతి భగవంతుడు పలికింది శృతి, ఆచార్యులు చెప్పింది స్మృతి అంటే స్మృతి అంటే ఏంటి అంటే శృతికి భాష్యం స్మృతి. ఓకే. అంటే ఎలా అంటే ఇప్పుడు శృతి అనేటువంటిది మనందరికీ అర్థమయ్యేటువంటిది కాదు, చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా అర్థం చేసుకోవచ్చు. దాని యొక్క డీప్ నాలెడ్జ్ అనేటువంటిది మనం అందరం తెలుసుకోలేము. అందుకని మనకి ఏం చేస్తారు ఆచార్యులు, ఉదాహరణలతోటి, ఇతిహాసాలతోటి, కథలతోటి వాటిని అన్నిటిని ఒక్కొక్క పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. అది స్మృతి. అంటే శృతి ఇంపార్టెంటా స్మృతి ఇంపార్టెంటా అంటే శృతి నుంచే వచ్చింది స్మృతి. ఆచార్యులు వాళ్ళ రియలైజేషన్స్ ని యాడ్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో ఆ శృతిని చదివి వాళ్ళ అనుభవాలన్నింటినీ జోడిస్తూ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మనకి శృతి అర్థమవుతుంది. కథలు చెప్పకుండా మనకి కేవలం ఫిలాసఫీ చెప్పేసామనుకోండి, ఎవరికైనా అర్థం అవుతుందా? అర్థం కాదు. అందుకని ఆచార్యులు ఏం చేస్తారు,
ఎలాంటి పతనావస్థలో ఉన్నటువంటి వ్యక్తులకైనా అర్థమయ్యేటువంటి విధంగా, చివరికి తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అర్థమయ్యేటువంటి విధంగా వాళ్ళు స్మృతులు రాస్తారు. కాబట్టి అలాంటి ఆ, ఆ, స్వయంగా భగవానుడికి అద్భుతమైనటువంటి మేధస్సు ఉంది. ఆయన ఏం మాట్లాడినా కానీ ఒక మాటకి 100 అర్థాలు 1000 అర్థాలు ఉంటాయి. అలాంటి అందుకనే ఇక్కడ ఏమంటున్నారు, అలాంటి అగాధమైనటువంటి పలుకులను వినినంతట బ్రాహ్మణులు చిత్త విభ్రాంతులై మౌనమును దాల్చిరి. సో ఒక్కసారిగా నిర్ఘాంతపోయినటువంటి కృష్ణుడు మాట్లాడినటువంటి మాటలన్నీ విన్నటువంటి ఈ బ్రాహ్మణులు. నెక్స్ట్ 15వ శ్లోకం, రామారావు ప్రభుజీ. చిరం విమృశ్య మునయా ఈశ్వరస్యేషితవ్యతాం. సునీత హరిబాబు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. చిరం విమృశ్య మునయా ఈశ్వరస్యేషితవ్యతాం. చిరం విముస్య మునయా ఈశ్వరస్యే శివస్యతాం. జనసంగ్రాహ ఇత్యూచుః స్మయంతస్తం జగద్గురుం. జనసంగ్రాహ ఇత్యూచుః స్మయంతస్మహం జగద్గురుం. ఆదీనులగు జీవుల యొక్క నడవడి పోలినట్టి భగవంతుని ప్రవర్తనను గురించి మునులు కొంత తడవున ఆలోచించి జనసామాన్యమునకు బోధ గావించుడికే అతడట్లు నటించుచున్నాడని నిర్ణయించితిరి. అంతటా వారు నవ్వి జగద్గురుడగు అతనితో ఇట్లు పలికిరి. కృష్ణ కృపామూర్తి శీల ప్రపాదికి జై. భాష్యము. ఈ శివత్ వ్యత్య అంటే అనే పదము ఎవడేని నియామకుడు కాకపోవుటను సూచించునని శ్రీధర గోస్వామి వివరించిరి. అనగా కర్మాధీనుడైన కర్మ చేయుచు ఫలమును అనుభవించుచు అని దాని భావము. సాధువులకు వైష్ణవుల నుండి శ్రవణము చేయుట, వారిని సేవించుట యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పుటకే మునులు మాట్లాడినప్పుడు శ్రీకృష్ణుడు ఆధీనుడగు జీవులని పాత్రను స్వీకరించెను. భగవానుడు ఆధ్యాత్మిక శరణాగతి పరమ గురుడు కూడా అయి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. యాక్చువల్గా ఈ మునుల గమ్యస్థానం ఏమిటి అని అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఈ మునులందరూ కూడా వచ్చింది శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకోవడానికి. కానీ ఎప్పుడైతే ఈ మునులందరినీ శ్రీకృష్ణ భగవానుడు చూశారో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు, మేము చాలా అదృష్టవంతులము, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప మీలాంటి వాళ్ళ దర్శనం జరగదు, దేవతలకు సైతం దొరకనటువంటి ఇలాంటి అరుదైనటువంటి దర్శనాన్ని మీరు మాకు ఇప్పించారు, మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం, ఎంతో గొప్పవాళ్ళం, ఎంతో అదృష్టవంతులం అనేటువంటి మాటను మాట్లాడుతుంటే ఆ మునులు అందుకనే వాళ్ళందరూ నిర్ఘాంతపోయారు. సో స్వయంగా భగవంతుడు ఏంటి ఇలా మాట్లాడడం ఏంటి, యాక్చువల్గా ఎందుకు భగవంతుడు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆ మునులందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకు భగవంతుడు అలా మాట్లాడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి మనుష్యులందరికీ కూడా భగవంతుడు బోధించాలి అనుకున్నటువంటి విషయాలని మాట్లాడుతున్నారు. భగవంతుడు సామాన్యమైనటువంటి వ్యక్తిగా పాత్ర పోషణ చేస్తున్నారు కాబట్టి ఆ సామాన్యమైనటువంటి వ్యక్తి సాధువుల పట్ల ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు స్వయంగా శ్రీకృష్ణుడు ఈ సాధువుల యొక్క పాదాలను కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే శ్రీకృష్ణుడి స్థాయి తక్కువ, సాధువుల స్థాయి ఎక్కువ అని కాదు అక్కడ. అలాంటి సాధువులకి సామాన్యమైనటువంటి మానవుడు చేయాల్సినటువంటి మర్యాద ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనందరికీ బోధించడం కోసం స్వయంగా శ్రీకృష్ణుడే ఇలాంటి నటన చేస్తున్నారు, ఇలాంటి లీల చేస్తున్నారు అని సాధువులకు అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. ఎవరండి, వ్యాసుడు, నారదుడు, చివరికి ఇంకా ఎవరెవరని చెప్పారు మనకి, వశిష్ఠుడు, అసితుడు, మార్కండేయుడు, బృహస్పతి, మార్కండేయుడు, బృహస్పతి లాంటి ఇలాంటి గౌతముడు, పరశురాముడు అంటే స్వయంగా భగవంతుడి యొక్క అవతారం. తర్వాత ఆయనే కాదు, వామనదేవుడు కూడా ఉన్నారు అక్కడ. ఓకే, వామనదేవుడు కూడా వచ్చారు. అంటే వామనదేవుడు బ్రాహ్మణుడు కదా. ఓకే, సో ఒక బ్రాహ్మణుడుగా కూడా ఆయన కూడా రావడం అనేటువంటి జరిగింది. అంటే కృష్ణుని దర్శనం చేసుకోవడానికి ఇతర అవతారాలు కూడా వచ్చాయి, కేవలం సాధారణమైనటువంటి సాధువులే మాత్రమే కాదు. పరశురాముడు భగవంతుడి యొక్క అవతారం, వామనుడు భగవంతుడి యొక్క అవతారం. ఓకే, సో వ్యాసదేవుడు భగవంతుడి యొక్క అవతారం. వీళ్ళందరూ కూడా వచ్చారు అని అంటే ఇంకా భగవంతుడి యొక్క స్థాయి ఏమిటి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు, శ్రీకృష్ణుడి యొక్క స్థాయి. సో శ్రీకృష్ణుడు జగద్గురువు అంటే
ఆది గురువు మనందరికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వడం కోసం భగవంతుడు ఏ వేషధారణైనా వేస్తారు. ఓకే, భగవంతుడు అవతరించి మరీ వస్తారు. ఇప్పుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా వేషధారణ చేసి ఏవైతే సాధువుల గురించి చెప్తున్నారో ఇవన్నీ కూడా మనం అందరం కూడా ఆచరించడం కోసం చెప్తున్నటువంటి విషయాలు. అంటే భగవంతుడు మనకి బోధిస్తున్నారు, అంటే మనం శిష్యులం, భగవంతుడు గురువు కదండి. ఇప్పటి వరకు గురువు గురువు భగవంతుడు భగవంతుడు బ్రాహ్మణుల గురించి మాట్లాడారు, సాధువుల గురించి మాట్లాడారు, వాళ్ళ యొక్క గొప్పతనం గురించి మాట్లాడారు, సామాన్యమైనటువంటి వ్యక్తి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మర్యాద గురించి మాట్లాడారు, వాళ్ళకి చేయాల్సినటువంటి అర్చన గురించి మాట్లాడారు. కాబట్టి భగవంతుడు మనందరికీ కూడా గురువులా వ్యవహరిస్తున్నారు. అందుకే ఈయన ఇలాంటి నటన చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సాధువులు అర్థం చేసుకొని ఒకసారిగా భగవంతుడి వైపు చూసి, అంటే కృష్ణుడి వైపు చూసి నవ్వారు అనమాట. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ఉమ్. ఇక్కడ వామన దేవాదయ అంటే వామన దేవుడు అని రాయలేదు ప్రభుజీ. వామన దేవాదులు అంటే వీళ్ళు ఏమైనా ఋషులై ఉంటారు ప్రభుజీ. వామ దేవాదులు అని రాశారు, అర్థం తెలియదు. వామదేవుడు వామదేవ ఆదయ అని రాశారు. ఆశం, ఇంకా మిగిలిన వాళ్ళు అని అర్థం. ఆ ఆయనతో పాటు మిగిలిన వాళ్ళు అని. వామనుడితో పాటు ఇంకా ఇతర దేవా ఇతరులు ఇతరులు అని. ఓకే, 16వ శ్లోకం రామారావు ప్రభుజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. శ్రీ మునయౌచు శ్రీ మునయవూచు యన్మాయయా తత్వవిదుత్తమావయం జన్మాయయా తత్వవిదూత్తమావయం విమోహితా విశ్వసృజామదీశ్వర మోహితా విశ్వసృజానుధీశ్వరా యదీశితవ్యాయతి గూఢైహయా యదీసితవ్యాయతి గూఢైహయా అహో విచిత్రం భగవద్విచేష్టితం. అహో విచిత్రం భగవద్విచేష్టితం. హరే కృష్ణ. మహామునులు పలికిరి, పరమ తత్వజ్ఞానము సృష్టికర్తలో ప్రధానులమునగు మమ్ము నీ మాయ పూర్తిగా విమోహితులను చేసినది. ఆహా, దేవదేవుని నడవడి ఎంత విచిత్రమైనది. మనుష్యుని బోలిన కర్మలలో అతడు తన స్వరూపమును మరుగుపరిచి పరమ నియంత్రణకు ఆధీనుడైనట్టుగా నటిస్తున్నాడు. హరే కృష్ణ. భాష్యము. భగవద్వాక్యములను మునులు గూఢమైనవిగా దురవ్యయం అని వర్ణించది. అది అట్లనటి విషయము ఇతడు చెప్పబడినది. భగవానుడు తన సేవకులకే ఆధీనుడైనట్లు నటించినప్పుడు అతని మాటలు కార్యములు మహా విద్వాంసులకైనను విభ్రాంతులను చేయడు. హరే కృష్ణ ప్రభుజీ. ఒక్కొక్కసారి గొప్ప గొప్ప భక్తులు, భగవంతుడికి పూర్తిగా శరణాగతులైనటువంటి వాళ్ళు కూడా భగవంతుడు చేసేటువంటి ఈ లీలలను చూసి మోహితులవుతారు, అర్థం కాదు. బ్రహ్మ విమోహన లీలలో బ్రహ్మదేవుడు సైతం కృష్ణుడు చేసినటువంటి లీలకి అర్థం చేసుకోలేకపోయాడు. అంతెందుకు, స్వయంగా బలరాముడే అర్థం చేసుకోలేకపోయాడు. బలరాముడికి ఆశ్చర్యం వేసింది కొంతకాలం తర్వాత. అక్కడ స్వయంగా శ్రీకృష్ణుడే ఎక్స్పాండ్ అయిపోయి గోపబాలురుగా గోవులుగా విస్తరించి 1 సంవత్సర కాలం పాటు ఉన్నారు. ఈ సంవత్సర కాలం పాటు కృష్ణ బలరాములతో ఆడుకునేటువంటి గోపబాలురు నిజమైన గోపబాలు కాదు అనేటువంటి విషయాన్ని బలరాముడు కూడా గుర్తించలేకపోయాడు. ఓకే, అంటే భగవంతుడి లీల ఎలా ఉంటుందో అర్థమైందా? సో అంత మధురంగా ఉంటుంది. చివరికి బలరాముడు డౌట్ వచ్చింది, ఏంటి వీళ్ళందరూ ఇంత ప్రేమ చూపిస్తున్నారు కృష్ణుడి మీద అనేటువంటి విషయాన్ని వాళ్ళకి డౌట్ వచ్చి వీళ్ళ బహుశా ఏదో కృష్ణుడు లీల అయి ఉండొచ్చు అని అనుకున్నారు. అప్పుడు ఎవరు చూపిస్తున్నారు? ఇప్పుడు గోపబాలుడుగా కృష్ణుడు విస్తరించి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. తన తల్లిదండ్రులు తన పుత్రుడి మీద చూపించాల్సినటువంటి వాత్సల్య ప్రేమ ఎలా ఉంది అని అంటే కృష్ణుడి మీద చూపించాల్సినటువంటి వాత్సల్య ప్రేమ ఎలా ఉంది అంటే తన కొడుకుని నిన్నటిదాకా ఒకలాగా చూస్తే తన కొడుకుని ఈ రోజు నుంచి ఇంకొకలా చూస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ ప్రేమ పెరిగిపోయింది, వాళ్ళ పుత్రుల మీద వాళ్ళ పిల్లల మీద ప్రేమ పెరిగిపోయింది, వాళ్ళ తల్లిదండ్రులకి ప్రేమ పెరిగిపోయింది. అంటే ఇంత ఒక్కసారిగా నిన్నదాకా లేని ప్రేమ, నిన్నటిదాకా పెట్టనటువంటిది స్పెషల్స్ తయారు చేసి పెట్టేస్తున్నారు, వంటలు వండేస్తున్నారు, గొప్పగా చూసుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎంత గొప్పగా చూసుకున్నారు, ఎందుకు చూసుకున్నారు? ఇంత ప్రేమ కృష్ణుడి మీద కదా చూపించాల్సింది.
సాధారణ గోపబాలుల మీద ఎందుకు చూపిస్తున్నారు అని బలరాముడికి అప్పుడు అనుమానం వచ్చింది, వీళ్ళందరూ కృష్ణుడై ఉండొచ్చు, వీళ్ళందరూ గోపబాలురు కాదు అని. ఓకే, అది కృష్ణుడి యొక్క గొప్పతనం. అంటే కృష్ణుడు చేసేటువంటి లీలలని ఎవరైనా సరే మోహితులవుతారు. అందుకనే ఇక్కడ కృష్ణుడు సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిలో, అంటే బద్ధ జీవుడులా, కర్మబంధనంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిలా, కర్మలకి ఆ ఆ, కర్మలకి ఫలితంగా మనం పొందినటువంటి జీవితం ఎలా అయితే ఉంటుందో అలా కృష్ణుడు కూడా యాక్షన్ చేస్తున్నారు, నటన చేస్తున్నారు. ఉం? ఎలా? తన ఆధీనంలో ఉన్నటువంటి భౌతిక ప్రకృతి ఆధీనంలో తానే ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అంటే బద్ధజీవుల్లా ఉన్నారు, మనలా ఉన్నారు. యాక్చువల్గా ఈ భౌతిక ప్రకృతి యొక్క ప్రభావం మన మీద ఉన్నట్లు భగవంతుడి మీద ఉంటుందా? ఉండదు. ఉండదు ప్రభు. భగవంతుడి ఆధీనంలోనే భౌతిక ప్రకృతి ఉంటుంది, భౌతిక ప్రకృతి ఆధీనంలో మనం ఉంటాం. కానీ భగవంతుడు ఎలా యాక్షన్ చేస్తున్నారు? తన ఆధీనంలో ఉన్నటువంటి భౌతిక ప్రకృతి ఆధీనంలోకి తానే వచ్చినట్లు యాక్షన్ చేస్తున్నారు. ఓకే, సో అందుకనే భగవంతుని ఆ లీలను చూసినటువంటి ఈ సాధువులందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం అనేటువంటిది జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం, నాగలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభు. అనీహయేతాన్ బహుదైక ఆత్మనా అనీహ ఏతద్ బహుదైకాత్మనా సుజాత్యవత్యత్తి నభధ్యతే యథా సుజత్యవచ్యత్తి నవజ్యతే యదా భౌమైర్హి భూమిర్బహునామ రూపిణీ భౌమైర్హి భూమి బహునామరూపిణి అహో విభూమ్నశ్చరితం విడంబనం. అహో విభూమ్న చరితం విడంబనం. నిజంగా భగవాను యొక్క మనుష్య లీలలు కేవలం నటింపు మాత్రమే. భూమి వివిధ ఆ వికారాలలో పలు రూపములను నామములను పొందెడి రీతిగా కేవలము అతడే అవలీలగా బుద్ధుడు కాకుండగానే తన నుండి వైవిధ్యపూర్ణము సృష్టిని వర్తింపజేసి పోషించి తిరిగి దాన్ని లయింపజేయను. భాష్యము: ఒక్కడైన భగవానుడు తన పూర్ణత్వమును కోల్పోకుండా పలు రూపములుగా విస్తరించును. ఎవరిపైన గాని దేనిపైన గాని ఆధారపడకుండగా అతడు దీన్ని ప్రయాస లేకుండా వనరించును. భగవంతుని యొక్క ఈ రహస్యమయమైన విస్తారము అతనికి తప్ప వేరెవరికీ అవగతము కాదు. అయినను భూమి దాని నుండి తయారైన పలు వస్తువుల పోలిక దీనికి కొంత అవగాహన ఇవ్వగలదు. తరచుగా ఉదహరించబడేది చాంద్యోగోపనిషత్తు మంత్రంలో 6.1 కూడా ఇదే ఉపమానం వసగబడింది. వాచారంభణం వికారో నామధ్యేయం మృత్తికేచ్చేవ సత్యం. భూమి యొక్క రూపాంతరములు కేవలం నామ సృష్టులు మాత్రమే. భూమి ఒక్కటే నిజమైనది. నేను వసుదేవుని పుత్రుడైనచో విశ్వం యొక్క సృష్టి స్థితిల ఎలా ఎదులు ఎట్లు చేయగలను అనేది శ్రీకృష్ణుని పట్ల గల అభ్యంతరమును ఈ భాగవత శ్లోకం సమాధానం ముసగలదని శ్రీధర స్వామి వ్యాఖ్యానించింది. అహో విభుమ్న చరితం విడంబనం. నీవు పరిపూర్ణుడు. నీ జన్మ కర్మలు భౌతిక జగత్తులోని సాధారణ వ్యక్తుల కర్మలకు కేవలము అనుకరణలు మాత్రమే. ఉన్నత నియంత్రణలో ఉన్నట్లుగా నీవు నటింతువు అని దీనికి సమాధానం వసకబడింది. హరే కృష్ణ ప్రభు. ఓకే, భగవంతుడి యొక్క మనుష్య లీలలు కేవలం నటింపు మాత్రమే. అంటే భగవంతుడు ఈ భౌతిక సృష్టిలోకి రాకముందు కూడా ఉన్నారు. యాక్చువల్గా మనము భాగవతం విన్నప్పుడు, లేదంటే భగవద్గీతలో కూడా 10వ అధ్యాయంలో ఆ, కృష్ణుడు మాట్లాడుతున్నటువంటి ఆ, శ్లోకం ఏది, చతుశ్లోకి భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తుంటారు. ఏమని చెప్తారు? ఈ అహం సర్వస్య సమస్త ప్రభువు. ఆధ్యాత్మిక భౌతిక జగత్తుకి నేనే మూలము అనేటువంటి విషయాన్ని చెప్తారు కదా. అంటే కృష్ణుడి కంటే అంటే ముందు ఇంకేమీ లేదు. అంటే ఈ భౌతిక సృష్టి సృష్టింపబడడానికంటే ముందు కూడా కృష్ణుడు ఉన్నాడు, సృష్టింపబడిన తర్వాత కూడా కృష్ణుడు ఉన్నాడు, లయమైన తర్వాత కూడా కృష్ణుడు ఉన్నాడు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. అంటే భగవంతుడి రూపంలో ఉన్నారు. తర్వాత మరి పోషణలో కూడా భగవంతుడు ఎలా ఉన్నారు అంటే సృష్టిని సృష్టించిన తరువాత ఈ సృష్టి కార్యాన్ని పోషించటంలో కూడా ఎలా కృష్ణుడు ఉన్నారు అంటే వివిధ అవతారాల రూపంలో కృష్ణుడు ఉన్నారు, పరమాత్మ రూపంలో కృష్ణుడు ఉన్నారు ఈ భౌతిక సృష్టిలోకి. ఓకే, అంటే ఇక్కడ వివిధ అవతారాలు
కేవలం ఈ భౌతిక సృష్టి సృష్టింపబడిన తరువాత మనం ఎలా శరీరాన్ని తీసుకొని వచ్చామో అలానే వాళ్ళు కూడా శరీరాన్ని తీసుకున్నారు అని అంటే అది తప్పు. అంటే ఒకవేళ రాముడు, పరశురాముడు, లేకపోతే వామనుడు, లేకపోతే నరసింహ భగవానుడు, వీళ్ళందరూ ఇప్పుడు పుట్టారా భౌతిక విశ్వంలో మనం పుట్టినట్టు? వాళ్ళందరూ ఈ అవతారాలను తీసుకుని ఈ భూమి మీదకి రాకముందు కూడా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ వైకుంఠ లోకాలలో ఉన్నారు. వాళ్ళ వాళ్ళ వైకుంఠ లోకాల నుంచి వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఏ అవతారం ఎప్పుడు అవసరం. అందుకనే భగవంతుడి యొక్క ప్రతి అవతారం కూడా శాశ్వతమైనటువంటి అవతారమే. ఏ విధంగా అయితే శ్రీకృష్ణ భగవానుడు శాశ్వతమో అలానే భగవంతుడి యొక్క అవతారాలు కూడా శాశ్వతమే. అంటే ఈ భూమి మీద ఆ అవతారం దాల్చినప్పుడు మాత్రమే ఆయన రాలేదు, అంతకు ముందు కూడా ఉన్నారు. ఆ అవతారాన్ని చాలించిన తర్వాత ఇక ఆయన లేరు అని కాదు, ఆ తర్వాత కూడా ఆయన 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 యొక్క వైకుంఠ లోకంలో ఉంటారు. అంటే వైకుంఠ లోకం ఒకటి కాదు, వైకుంఠ లోకం ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని వైకుంఠ లోకాలు ఉన్నాయి. సో ఆ అవతారాలన్నీ కూడా శాశ్వతమైనటువంటివి. కాకపోతే ఈ యొక్క భౌతిక సృష్టి ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి లక్షణాలు ఈ అవతారాలకి లేవు. కాబట్టి భగవంతుడు అవతరిస్తే సామాన్యమైనటువంటి మానవుడు అనుకుంటే అది మన తప్పు అవుతుంది. అంటే మనకి ఫిలాసఫీ అర్థం కాలేదు అని అర్థం. ఓకే, సో మనం కృష్ణుడు చూసి ఏమయ్యా వసుదేవుడి యొక్క పుత్రుడు, ఉం? మనతో పాటు పుట్టాడు, మనతో పాటు పెరిగాడు, మనతో పాటు ఆడుకుంటున్నారు, మనతో పాటు పెరుగుతున్నారు, మనతో పాటు వివాహం చేసుకుంటారు, మనతో పాటు పిల్లల్ని కంటారు. సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా అయితే తన జీవనాన్ని గడుపుతున్నారో అలానే గడుపుతున్నారు అని గనక అనుకుంటే అది ఆ, ఆ శ్రీకృష్ణుడు ఈ సృష్టికి మూలము కాకపోవచ్చు. ఎందుకంటే కృష్ణుడు పుట్టక ముందు కూడా సృష్టి ఉంది కాబట్టి, వసుదేవుడి యొక్క పుత్రుడుగా పుట్టక ముందు కూడా ఈ సృష్టి ఉంది కాబట్టి అని అనుకుంటే అది మన మూర్ఖత్వం అవుతుంది. కేవలం ఆయన ఆ సమయంలో ఇక్కడ అలా ప్రకటమయ్యారు, దాని అర్థం అంతకు ముందు లేరని కాదు. అందుకనే మనం కృష్ణుడు ద్వాపర యుగానికంటే ముందు ఎక్కడున్నారు, సత్యయుగానికంటే ముందు ఎక్కడున్నారు? సత్యయుగంలో ఉన్నటువంటి చాలా మంది భక్తులు కూడా కృష్ణుడిని పూజించారు కదా, అది ఎలా సాధ్యమైంది? మనం రాముడి కంటే కృష్ణుడు తర్వాత కదా, కృష్ణుడి కంటే రాముడు ముందు కదా? ఇలాంటి ప్రశ్నలన్నీ చాలా మందికి వస్తూ ఉంటాయి. కృష్ణుడు ద్వాపర యుగంలో అవతరించినప్పుడు మాత్రమే లేరు, అంతకు ముందు కూడా ఉన్నారు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఓకే, సో బయటికి పడతారు వాదిస్తారు ప్రభుజీ. రాముడే ముందు పుట్టారు కదా, కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చారు, ఫస్ట్ రాముడు తర్వాత ఈ కృష్ణుడు, అలానే బయట మాట్లాడుతూ ఉంటారు. అదే అందరూ అంటుంటారు కదా. ఎందుకంటే మరి అలా అనుకుంటే సత్యయుగంలో జరిగినటువంటి లీలల్లో కూడా ప్రహ్లాదుడు కృష్ణుని పూజించాడు. ప్రహ్లాదుడు మనకి భాగవతంలో కూడా వస్తుంది, ప్రహ్లాదుడు స్వయంగా కృష్ణుడిని ప్రార్థించడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, సో అందుకని ఇక్కడ చెప్తున్నారు, పలు రూపములను పలు నామములను పొందడి రీతిగా కేవలం అతడే అవలీలగా బద్ధుడు కాకుండగానే అతడు తన నుండి వైవిధ్యపూర్ణమైన సృష్టిని వర్తింపచేసి పోషించి తిరిగి దానిని లయము చేయును. ఈ వైవిధ్యపూర్ణమైనటువంటి అంటే కృష్ణుడి చిన్న అవతారాలు వస్తున్నప్పుడు కృష్ణుడు తరిగిపోతారా అంటే ఆయనలో ఏ మార్పు ఉండదు. ఒక పూర్ణం నుంచి ఎంత తీసినా కానీ పూర్ణంగానే ఉంటుంది. ఓకే, ఒక అనంతమైనటువంటి పూర్ణం నుంచి మనం ఎంత తీసినా కానీ అనంతమైన పూర్ణం అనంతంగానే ఉంటుంది. అలానే కృష్ణుడి నుంచి ఎన్ని అవతారాలు, ఎన్ని శక్తులు ఎంత ప్రదర్శించినప్పటికీ కృష్ణుడు పూర్ణంగానే ఉంటాడు. కానీ ఆ పూర్ణుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇన్ని అవతారాలుగా బద్ధుడైనటువంటి జీవుడులానే ఈ రూపాలని తీసుకొని ఆయన ఈ భౌతిక విశ్వంలోకి వస్తారు, ఈ భౌతిక విశ్వాన్ని సృష్టిస్తారు, స్థితిని చేస్తారు, లయము చేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఈ ఋషులు. నెక్స్ట్ 18వ శ్లోకం. అతాపి కాలే స్వజనాభిగుప్తయే వివర్షి సత్వం కల నిగ్రహాయ చ స్వలీలయా వేద పదం సనాతనం వర్ణాశ్రమాత్మా పురుష పరో భవాన్.
పరో భవాన్. అయినను నీ భక్తులను రక్షించి దుష్టులను దండించుటకు నీవు తగిన సమయములందు విశుద్ధ సత్వగుణమయ రూపమును ధరింతువు. దేవదేవుడవు వర్ణాశ్రమ ధర్మమునకు ఆత్మ అయిన వాడవునగు నీవు ఆ విధముగా నీ లీలచే సనాతన వేద పదమును పోషించదవు. ప్రపాదుల వారి భాష్యం. భగవానుడు జనసామాన్యమునకు బోధ కావించుటను అటు జన సంగ్రహ అతని లోక వ్యవహార అనుకరణము ఈ శ్లోకం వర్ణించుచున్నది. దేవదేవుడు సర్వదా పరిపూర్ణుడే నిలిచి ఉండే కారణమున ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు అతడు ప్రకటించే దేహము భౌతిక సత్వంచే స్పృశించబడదు. పైగా అది విశుద్ధ సత్వగుణం యొక్క ప్రకటము. అది ఆది రూపము కూడా విశుద్ధ సత్వగుణమయ్యే అయి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. ఓకే. సో భగవంతుడు అవతరిస్తే ఏ గుణంలో ఉంటారు? శుద్ధ భగవంతుని యొక్క సత్వస్థితి, అవతారాలు వాసుదేవ ఏవైతే స్థితి, ఉన్నాయి? విశుద్ధ సత్వగుణం. శుద్ధ సత్వగుణం. వాసుదేవ వాసుదేవ స్థితి, స్థితి. శుద్ధ సత్వగుణ స్థితి, విశుద్ధ సత్వగుణ స్థితి. సత్వగుణంలో ఉన్నారు అంటే మనమందరం కూడా సత్వగుణంలో చాలా మంది ఉన్నారు. కొంతమంది రజోగుణంలో ఉన్నారు, కొంతమంది తమో గుణంలో ఉన్నారు. సత్వగుణం అనేటువంటిది అదేమి పెద్ద భగవంతుడికి అంటే సత్వగుణ ప్రభావం కూడా మన మీద ఉంది అని అర్థం. అంటే సత్వగుణ ప్రభావం ఉన్నటువంటి వ్యక్తి గొప్పవాడా అంటే రజోగుణ ప్రభావం ఉన్నటువంటి లేకపోతే తమో గుణం ఉన్న ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకంటే గొప్పవాళ్లే. అలా అని అంతకంటే ఉత్తమం లేదా అని అంటే కాదు. సత్వగుణం ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా బంధింపబడే ఉన్నారు అనేటువంటి విషయం మనకి భగవద్గీత చెప్తుంది కదండి. త్రిగుణాలతో బంధింపబడి ఉన్నారు అని అన్నారు. ఓన్లీ 2 గుణాలతో బంధింపబడి ఉన్నారు అని అనలేదు కదా భగవద్గీతలో. బద్ధజీవుడు 3 గుణాల వల్ల బంధింపబడి ఉన్నారు. ఆ 3 గుణాలు ఏంటి? తమో గుణాలు. సత్వగుణంతో కూడా బంధింపబడి ఉన్నారు. సత్వగుణంతో బంధింపబడి మన యొక్క జీవిత లక్ష్యం వర్ణాశ్రమ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశమే మనం సత్వగుణంలోకి పోవడానికి కదా. మన అందరి యొక్క గుణ ప్రభావాలను మార్చుకుని మనం రజోగుణ తమో గుణం నుంచి మనం సత్వగుణంలోకి వెళ్ళాలి. ఇదే కదా మన జీవితం యొక్క లక్ష్యం అని మనం అనుకుంటాం. యాక్చువల్గా సత్వగుణం అనేటువంటిది భక్తి చేయడానికి అవకాశమైనటువంటి ఒక గుణ ప్రభావం మనకి. అంతేకాని సత్వగుణంలోకి వచ్చేస్తే మనం ముక్తులం అయిపోయినట్లేం కాదు. సత్వగుణంలో ఉన్నటువంటి మనకి విచక్షణ తెలుస్తుంది, జ్ఞానం తెలుస్తుంది, ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయం తెలుస్తుంది, మన జీవితం యొక్క ప్రాధాన్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత మనం ఏ విధంగా మన జీవనాన్ని గడపాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. ఇది సత్వగుణం యొక్క ముఖ్య ఉద్దేశం. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఇలా ఉంటుంది. ఇంద్రియాల యొక్క నిగ్రహణ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి దేనికి టెంప్ట్ అవ్వడు, దేని మీద ఆశలు పెట్టుకోడు. ఓకే. సో కొంచెం పవిత్రతను పొందినటువంటి వ్యక్తి అనమాట. ఆ తర్వాత సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఎలా బంధింపబడతారు అని అంటే సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి నేను సత్వగుణంలో ఉన్నాను, నన్ను చూస్తే సాధువులా నేను సాధువులా కనిపిస్తాను, నన్ను చూసి అందరూ ఆయన గౌరవిస్తారు, నన్ను చూసి దండాలు పెడతారు అనేటువంటి ఒక కొంచెం ఆనందం ఉంటుంది చూసారా. ఆ ఆనందం ఆ వ్యక్తులను బంధిస్తుంది. ఓకే. సో పొగడ్తలకు లేకపోతే పేరు ప్రతిష్టలకు లొంగిపోయినటువంటి వ్యక్తి అవుతారు. అలా ఉండకూడదు. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి శుద్ధ సత్వ స్థితికి వెళ్ళాలి, అంటే వాసుదేవ స్థితికి వెళ్ళాలి. అంటే భగవంతుడు అవతరించినప్పుడు ఈ 3 గుణాల యొక్క ప్రభావం ఉండదు. అంటే దాని అర్థం విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి భగవానుడు. విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి ఈ భగవానుడు అంటే అలాంటి రూపాన్ని దాల్చినటువంటి ఈ భగవానుడు వర్ణాశ్రమ ధర్మానికి ఆత్మయ్య ఉన్నాడు. అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రతిపాదించింది ఎవరండి? చాతుర్వర్ణ్యం మయా సృష్ట్యం అని అన్నారు కదా కృష్ణ భగవానుడు. చాతుర్వర్ణ్యం మయా సృష్ట్యం అంటే ఈ 4 వర్ణాలను నేనే సృష్టించాను అని అన్నారు. ఓకే. అందుకనే భగవంతుడే ఆత్మీయుడు. ఎందుకు చాతుర్వర్ణ్యం మయా సృష్టి అన్నారు? ఎందుకు చాతుర్వర్ణ్యం అవసరం? 4 వర్ణాలు ఎందుకు అవసరం? వర్ణాశ్రమ ధర్మం అయినటువంటి ఎందుకు అవసరం అంటే ఒక్కొక్కళ్ళు భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క చాతుర్వర్ణ్యం అంటే ఈ వర్ణాశ్రమ ధర్మంలో పురోగమించి మనము ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళాలి. మనం అందరం కూడా భౌతిక స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళాలి. మనం అందరం ఇప్పుడు భౌతిక స్థితిలో ఉన్నాం. ఓకే. ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళాలి. అప్పుడు ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ వర్ణాశ్రమ ధర్మంలోకి వస్తే సాధ్యమవుతుంది. వర్ణాశ్రమ ధర్మంలోకి వచ్చినటువంటి వ్యక్తి తన ఆధ్యాత్మిక బాధ్యత ఏమిటి, మనం ఏ విధంగా పని చేయాలి, మనం ఏ విధంగా సేవ చేయాలి, మనం ఏ విధంగా
ఆ ధార్మికంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. లేదు అని అంటే వర్ణాశ్రమ ధర్మానికంటే కింద ఉన్నటువంటి వ్యక్తులు ఏమంటాం మనం? ఉం? పతి పతిదేవులు గృహమేదులు అంటాం ప్రభుజీ. చండాలురు అని అంటాం. చండాలుడు ఉం. చండాలు ఓకే, చండాలు ఏం చేస్తాడు? ఉం? ఇంకా చాలా అసలుకి నీచమైనటువంటి జన్మలు ఉండవు. బతికేస్తారు. అంటే నీచాతి వర్ణాశ్రమ నీచమైన ధర్మంలో వాళ్ళని కేటగిరైజ్ చేయలేము. ఈయన ఏ వర్ణము ఏ ఆశ్రమానికి సంబంధించిన వాడు అని చెప్పడానికి అవదు. అంటే అంత దిగజారిపోయినటువంటి వ్యక్తి అనమాట. నిజానికి కలియుగంలో చాలా మంది వర్ణాశ్రమ ధర్మంలో కూడా లేరు. 90% జనాలు కనీసంగా వర్ణాశ్రమ ధర్మం ఏ వర్ణానికి చెందని విధంగా ఉన్నారు. వాళ్ళు బ్రాహ్మణులు కాదు, క్షత్రియులు కాదు, వైశ్యులు కాదు, శూద్రులు కూడా కాదు. శూద్రుల కంటే కూడా నీచమైనటువంటి జన్మలో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు తింటున్నారు, ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు, ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన పని చేసేస్తున్నారు కదా. చివరికి ఏది తినకూడదో అవి తినేస్తున్నారు. అలాంటి ఒక స్థితిలోకి వెళ్ళినటువంటి వ్యక్తులు చాలా మంది వాళ్ళ వర్ణాన్ని ఉద్ధరించుకోవడం లేదు. వాళ్ళ వర్ణాన్ని దిగదార్చే విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. కాబట్టి ఆ భగవంతుడు ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దానివల్ల మనలో పవిత్రత అనేటువంటిది మనం ఈ వర్ణాశ్రమ ధర్మంలో ఒక్కొక్క వర్ణం నుంచి ఒక్కొక్క వర్ణానికి మనం ఎప్పుడైతే మైగ్రేట్ అవుతూ ఉంటామో అప్పుడు మనలో పవిత్రత అనేటువంటిది పెరుగుతుంది. ఒక శూద్రుడు బ్రాహ్మణుడిగా మారాలి. ఓకే, ఒక వైశ్యుడు బ్రాహ్మణుడి స్థాయికి వెళ్ళాలి, ఒక క్షత్రియుడు బ్రాహ్మణ స్థాయికి వెళ్ళాలి. అంటే అందరూ బ్రాహ్మణ స్థాయికి వెళ్ళాలి. అది స్త్రీయే కానీ, పురుషుడే కానీ, జంతువే కానీ, ఎవరైనా సరే అందరూ కూడా బ్రాహ్మణ స్థాయికి వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణ స్థాయికి వెళ్తారో మనం వర్ణాశ్రమంలో టాప్ లో ఉన్నట్టు. అప్పుడు మనం బ్రాహ్మణుడిగా మనం తెలుసుకున్నటువంటి జ్ఞానంతో భక్తులుగా మారాలి. అప్పుడు ఏమవుతుంది? వర్ణాశ్రమ ధర్మాన్ని దాటి పైకి వచ్చేసినట్లు అవుతుంది. అంటే ఆ కర్మకాండ నుంచి భక్తిలోకి ప్రవేశించినట్లు అవుతుంది. ఓకే, సో అప్పుడు ముక్తి మార్గంలోకి వచ్చేస్తాం. లేదంటే వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నంత కాలం ఏమవుతుందండి? జన్మామృత్యు 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 అనేటువంటిది జరుగుతుంది. ఓకే, కాకపోతే జన్మామృత్యు జరుగుతూనే ఉంటుంది, కానీ ముక్తి అనేటువంటిది ఎప్పటికీ ఉండదు వర్ణాశ్రమంలో ఉన్నంత మాత్రాన. ఓకే, వర్ణాశ్రమాన్ని దాటుకొని శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళిపోవాలి. ఓకే, శుద్ధ భక్తుడిగా మారిపోవాలి. అప్పటి వరకు ఇప్పుడు కృష్ణుడు అవతరించినప్పుడు వివిధ అవతారాలుగా ఆయన ఈ వర్ణాశ్రమంలో ఉండరు అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, ఏ వర్ణము ఏ ఆశ్రమము కృష్ణుడికి వర్తించదు. ఓకే, కానీ కృష్ణుడు ఒక సామాన్యమైనటువంటి మానవుడు, ఒక క్షత్రుడిగా లేదంటే ఒక వైశ్యుడిగా ఒకవేళ ప్రవర్తిస్తున్నారు అని అంటే కేవలం ఒక వైశ్యుడు ఎలా ఉండాలో, ఒక క్షత్రుడు ఎలా ఉండాలో, ఒక శూద్రుడు ఎలా ఉండాలో, ఒక బ్రాహ్మణుడు ఎలా ఉండాలో చెప్పడం కోసం మాత్రమే చేస్తున్నారు తప్ప ఆయన ఈ వర్ణాశ్రమ ధర్మానికి బద్ధుడై ఆయన అలాంటి పనులు చేస్తున్నారు అని కాదు. ఓకే, అర్థమైందా మాతాజీ? ప్రభు ఎస్ ప్రభు. సో నెక్స్ట్ 19వ శ్లోకం ఇందుమతి మాతాజీ. బ్రహ్మతే హృదయం శుక్లం తపస్వాధ్యాయ సంయమై బ్రహ్మతే హృదయం శుక్లం తపస్వాధ్యాయ సంయమై యత్రోపలబ్ధం సద్భ్యాక్తమవ్యక్తం చ తతః పరం. యత్రోపలబ్ధం సద్వ్యా అవ్యక్తం చ తతః పరం. వేదములు నీ విమల హృదయము తపస్సుచే అధ్యయనముచే ఆత్మ నిగ్రహముచే మనుజుడు అట్టి వేదముల ద్వారా వ్యక్తమును అవ్యక్తమును ఆ రెండిటికి పరమైనట్టి విశుద్ధ స్థితిని ఎరుగగలడు. భాష్యము. వ్యక్తము అనేది జగత్తు యొక్క దృశ్యమాన వస్తువులను కూడి ఉండగా అవ్యక్తము సృష్టికి ఆధారభూతమైన సూక్ష్మ కారణములను కూడియుండును. ఈ భౌతిక కార్యకారణములకు అతీతమైనట్టి దివ్యమగు బ్రహ్మ పదమును వేదములు సూచించును. హరే కృష్ణ ప్రభు. వేదములు నీ విమల హృదయము తపస్సుచే అధ్యయనముచే ఆత్మ నిగ్రహముచే మనుషుడు అట్టి వేదముల ద్వారా వ్యక్తమును అవ్యక్తమును ఆ రెండింటికి పరమైనటువంటి విశుద్ధ స్థితిని ఎరగలడు. వ్యక్తము అంటే భౌతికమైనవి, అవ్యక్తము అని అంటే భౌతికమైనవే కాకపోతే సూక్ష్మమైనవి. స్థూలమైనవి సూక్ష్మమైనవి అని అర్థం. వ్యక్తము అవ్యక్తము అంటే స్థూలమైనవి మనకు కనిపిస్తాయి, సూక్ష్మమైనవి కనపడవు. అలా అని భౌతిక తత్వం అనేటువంటిది కేవలం స్థూలమైందా? ఈ భౌతిక సృష్టి అనేటువంటిది కేవలం స్థూల పదార్థాలతోనే తయారు చేయబడిందా?
అందులో సూక్ష్మ సూక్ష్మ మూలకాలు లేవా? అన్నీ ఉంటాయి ప్రభుజీ. స్థూల సూక్ష్మ మూలకాలతోటి తయారు చేయబడినటువంటి ఈ భౌతిక జగత్తుని అర్థం చేసుకోగలుగుతాడు ఎప్పుడు? భగవంతుడు ఇచ్చినటువంటి ఈ వేదాలని అధ్యయనం చేసి తపస్సు చేసి, తపస్సు అంటే మనం చేసినటువంటి వ్రతాలు ఏవైతే ఉంటాయో, అంటే ఆధ్యాత్మిక వేదాలు. పురోగతి కోసం మనం చేసేటువంటి ఆ, శారీరక కష్టాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తపస్సుల కింద వస్తాయి. తర్వాత ఇంద్రియ నిగ్రహం, ఆత్మ నిగ్రహం కూడా ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ సాధించి వేదాలని అధ్యయనం చేస్తాడో అప్పుడు ఆ వ్యక్తి వ్యక్తము అవ్యక్తము అయినటువంటి ఈ భౌతిక సృష్టినే కాక, ఈ భౌతిక సృష్టికి పరమైనటువంటి, ఈ భౌతిక సృష్టికి మూలమైనటువంటి ఆధారభూతమైనటువంటి ఆ బ్రహ్మ పదాన్ని కూడా ఆ, చేరుకోగలుగుతారు. అతీతమైన దివ్య బ్రహ్మ పదమును వేదమును సూచించును. ఓకే, నెక్స్ట్ 20వ శ్లోకం లావణ్యమాత. తస్మాత్ బ్రహ్మ కులం బ్రహ్మన్ శాస్త్రయోనే స్వమాత్మనః. తస్మాత్ బ్రహ్మ కులం బ్రహ్మాన్ శాస్త్రయోనిస్త్వమాత్మనః. ఇప్పుడు చదివిన లావణ్య మాతాజీ మీరేనా? ఇందు మాతాజీ ఇంకా చదివి కింద చదివింది లావణ్య మాతాజీ మీరేనా? కాదు ఇందాక మాతాజీ. ఇందుమతి కాదు మాత మాతాజీ, చదివారు ఇందుమతి ప్రభుజీ. మాతాజీ. ఇందుమతి ఓకే 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 లావణ్య మాతాజీ చదవండి. తస్మాత్ బ్రహ్మ కులం బ్రహ్మన్ శాస్త్రయోనే స్వమాత్మనః. తస్మాత్ బ్రహ్మ కులం బ్రహ్మాన్ శాస్త్రయోనిస్త్వమాత్మనః. సభాజయసి సద్ధామ తద్బ్రాహ్మణ్య గణీర్భవాన్. సభాజయసి సద్దామ తద్బ్రాహ్మణ్యగ్రనీర్భవాన్. పరబ్రహ్మమా, కనుక నీవు బ్రాహ్మణ కులమును ఆదరింతువు. ఏలయన పరిపూర్ణ ప్రతినిధులైనట్టి ఆ బ్రాహ్మణుల ద్వారానే మనుజుడు వేద నిదర్శనంచే నిన్నెరగగలుగును. ఈ కారణముననే నీవు బ్రాహ్మణులను ఆరాధించు వారిలో అగ్రగణ్యుడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మనం కృష్ణుడికి చేసేటువంటి ప్రార్థన నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ అంటాం కదండి. అంటే బ్రాహ్మణుని గోవులని రక్షించేటువంటి వాడు. బ్రాహ్మణులు ఆదరిస్తారు, బ్రాహ్మణులు అంటే ఇష్టం, బ్రాహ్మణులు పూజిస్తారు. ఎందుకు చేస్తారు? ఆ బ్రాహ్మణుల మాధ్యమం ద్వారానే సామాన్యమైనటువంటి వ్యక్తి కృష్ణుడి గురించి తెలుసుకోగలుగుతాడు కాబట్టి. ఓకే, ఆ బ్రాహ్మణులే సాధారణంగా జీవిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కృష్ణుని పరిచయం చేస్తారు కాబట్టి, వాళ్ళందరూ భక్తులుగా మారుస్తారు కాబట్టి మిగిలినటువంటి వాళ్ళందరినీ. అందుకనే సాధు పురుషులు అంటే కృష్ణుడికి ఇష్టం, ప్రచారకులు అంటే కృష్ణుడికి ఇష్టం. ఎవరైతే ప్రచారం చేస్తారో అంతకంటే ప్రియమైనటువంటి వాళ్ళు నాకు ఎవరూ లేరు అనేటువంటి విషయాన్ని స్వయంగా కృష్ణుడే భగవద్గీతలో అనౌన్స్ చేసేశారు, పబ్లిక్ గా చెప్పేశారు కదండి. అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళు నాకు ఎవరు అని చెప్పారు కృష్ణుడు. ఎక్కడ వచ్చింది? ఏ అధ్యాయంలో వచ్చింది? 18వ అధ్యాయంలో ప్రభుజీ. ఓకే, అందుకని కృష్ణుడికి ఈ బ్రాహ్మణులు అంటే ఇష్టం. ఓకే, సో ఈ బ్రాహ్మణ కులాన్ని ఆదరిస్తావు. ఇలా పరిపూర్ణ ప్రతినిధులైనటువంటి ఆ బ్రాహ్మణులు కృష్ణుడి యొక్క ప్రతినిధులు. కృష్ణుడి ప్రతినిధిని అవమానిస్తే కృష్ణుడిని అవమానించినట్టు కదా, కృష్ణుడి ప్రతినిధిని దూషిస్తే కృష్ణుడిని దూషించినట్టు. అందుకనే కృష్ణుడి యొక్క ప్రతినిధుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి బ్రాహ్మణుల్ని మనము భగవంతుడితో సమానంగా చూడాలి, ఎందుకంటే వాళ్ళు ఆయనకి ప్రతినిధులు కాబట్టి. వేద నిదర్శనము చేయి నిన్ను ఎరగగలరు అంటే ఆ బ్రాహ్మణులు బోధించేటువంటి వేదాల ద్వారానే సామాన్యమైనటువంటి వాళ్ళు నిన్ను తెలుసుకోగలుగుతారు కాబట్టి ఆ బ్రాహ్మణులు నువ్వు ఆదరిస్తావు అని చెప్తున్నారు. నెక్స్ట్ 21వ శ్లోకం ప్రమీల మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఆద్యనో జన్మ సాఫల్యం విద్యాయాస్తపసో దృశః. అద్యనో జన్మ సాఫల్యం విద్యాయాప్త పశోదృశః. త్వయా సంఘమ్య సద్గత్యా యదంత శ్రేయసాం పరః. త్వయా సంగమ్య సద్గత్యా యదంత శ్రేయసాం పరః. సాధుజనగమ్యముగు నీతో సాంగత్యమును పొందగలిగిన కారణమున నేడు మా జన్మము, విద్య, తపస్సు, దృష్టి సఫలమైనవి. నిజముగా నీవే చరమమగు పరమ శ్రేయస్సువై ఉన్నావు. భాష్యము. తమకు భగవానుని పట్ల
గల గౌరవమునకు తమను భగవానుడు ఆరాధించుటకు గల వ్యాత్యాసమును మునులు ఇచ్చట తెలుపుచున్నారు. అల్పజ్ఞులకు జనులకు బోధ కావించుడి నిమిత్తమే శ్రీకృష్ణుడు బ్రాహ్మణులను ఆరాధించును. అయినను యథార్థమునకు అతడు పరమ స్వతంత్రుడు. ఇంకొక ప్రక్క అతడిని అర్చించడి బ్రాహ్మణులు తాము ఊహించిన దానికన్నను అధికముగా లాభమును పడేయగలరు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. బ్రాహ్మణులు ఏం చెప్తున్నారండి? వాళ్ళ యొక్క వృక్షం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. మాకు దృష్టి ఉంది, కానీ ఆ దృష్టి ఇప్పుడు సఫలమైంది. ఎందుకు? ఎందుకు? కృష్ణుడి దర్శనం చేసుకున్నారు కాబట్టి. ఓకే, సో కృష్ణుడి దర్శనం చేసుకొని కళ్ళు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే కదండి. గుడ్డివాడితో సమానం. కృష్ణుడి దర్శనం చేసుకోలేని వాడి కళ్ళు ఉన్నా కానీ గుడ్డివాడితో సమానం. అందుకని వీళ్ళు అన్నారు, సాధు జన గమ్యమగు నీతో సాంగత్యము పొందగలిగినటువంటి కారణము నేడు మా జన్మము విద్య తపస్సు దృష్టి సఫలమైనవి. ఓకే, ఇవన్నిటికీ మీనింగ్ లేదు ఒకవేళ మేము నిన్ను దర్శించకపోతే. సో నీవే చరమమగు పరమశ్రేయస్సువై ఉన్నావు. ఓకే, కృష్ణుడి యొక్క గొప్పతనం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ గంగా మాతాజీ. నమస్తస్మై భగవతే కృష్ణాయ కుంఠమేధసే. నమస్తస్తై భగవతే కృష్ణాయ కుంఠమేధసే. స్వయోగమాయయాఛన్నం అహింనే పరమాత్మనే. స్వయోగమాయయాఛన్నం అహింనే పరమాత్మనే. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. అకుంఠ మేధస్సు కలిగిన పరమాత్ముడు యోగమాయిచే తన మహిమ కప్పబడి ఉన్నవాడగువనగు శ్రీకృష్ణ భగవానునకు మా వందనములు. భాష్యము, శీల ప్రభుపాదుల వారి భాష్యము. భగవత్ చరితము వలన కలిగడి భావి లాభము మాట అటుంచి తన అధీనతకు దాసత్వమునకు గురుతుగా ప్రతి వ్యక్తి ఆ దేవదేవునికి ప్రణమిల్లుట అత్యంత ముఖ్యమైన కర్తవ్యము. దీనిని శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు భగవద్గీత 9.34 యందు ఉపదేశించెను. మన్మనాభవ మద్భక్తో మాధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. నీ మనస్సు నిండా సదా నా చింతన ఎందే నిమగ్నము చేయుము. నా భక్తుడవగుము, నాకు నమస్కరింపుము, నన్ను అర్చింపుము. ఈ విధముగా నా యందు సంపూర్ణ మగ్నుడవై నీవు నన్ను తప్పక చేరగలవు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, శ్రీకృష్ణ భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన మాయతో కప్పబడి ఉన్నారట. ఎందుకు? సమస్త సృష్టి ఆయన ద్వారా వచ్చింది. అంటే భగవంతుడు ఈ భౌతిక సృష్టికి వచ్చి తను చేయాలి అనుకున్నటువంటి లీలలను చేయడం కోసం తన శక్తిని ఉపయోగించుకుంటారు. ఏంటి తన శక్తి? మాయాశక్తి, యోగమాయ శక్తి. ఓకే, యోగమాయ శక్తి అనమాట. అందుకనే యోగమాయ శక్తి ద్వారానే కృష్ణుడు లీలలు చేస్తారు. అదే చెప్తున్నారు అనమాట ఇక్కడ. కృష్ణుడికి వందనాలు తెలియజేస్తున్నారు. ఎందుకు? ఆయన శక్తి ప్రభావంలో ఆయన పనిచేస్తున్నారు అని చెప్పేసి. ఓకే, అలాంటి కృష్ణుడికి మా వందనాలు అని చెప్తున్నారు. అంటే ఈ ఋషులందరూ కూడా కృష్ణుడికి ప్రార్థన చేస్తున్నారు. అంటే యాక్చువల్గా ఇక్కడ చూడండి, బహువచనంలో చెప్పాడు ఋషిరు ఊచుహు అని అన్నారు. బహువచనంలో చెప్పారు. అంటే ఋషులు అందరూ కలిసి ఒకేసారి మాట్లాడుతున్నారా? దాని అర్థం కాదు ప్రభు, వాళ్ళలో ఒక్కళ్ళు మాట్లాడతారు, అందరి ఉద్దేశం అందరూ వింటున్నారు. ఇప్పటివరకు ఒక 8-10 శ్లోకాలు చదివాము ఋషి మాట్లాడుతున్నటువంటి శ్లోకాలు. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఋషి ఒక్కొక్క శ్లోకం మాట్లాడి ఉండొచ్చు. ఓకే, ఇంతకు ముందు కూడా గోపికలు మాట్లాడినప్పుడు గోపి ఊచుహు. ఓకే, అప్పుడు కూడా గోపికలు అందరూ కలిసి మాట్లాడుతున్నట్టు కాదు, అక్కడ అనేక విషయాలు మాట్లాడారు. ఈ విషయాలన్నింటిలో ఒక్కొక్క గోపిక ఒక్కొక్క విషయాన్ని మాట్లాడింది అని అర్థం. వాళ్ళందరూ కలిపి ఏ గోపిక ఏం మాట్లాడారు అనే స్పష్టత ఇవ్వలేదు అక్కడ. అట్లనే ఇక్కడ ఏ ఋషి ఏం మాట్లాడారు అనేటువంటి స్పష్టత లేదు, కానీ ఎవరో ఒక ఋషి ఏదో ఒక విషయాన్ని చెప్పారు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఆయా ఋషులు మాట్లాడినటువంటి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ మాటలు కృష్ణుని గురించి. ఓకే ఓకే సో ఇలాంటి మాయా ప్రభావం నుంచి కూడా మనం తప్పించుకొని కృష్ణుడి గురించి మనం తెలుసుకోగలడం, కృష్ణుడికి భక్తులు అవడము అనేటువంటిది ఏదైతే ఉందో అది
అత్యుత్తమమైనటువంటి గమ్యం. అందుకనే మన్మనాభమధ్యత్వ మాధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ. ఓకే, సో ఎప్పుడు మనం కృష్ణుడికి భక్తుడు అవ్వాలి, కృష్ణుడికి నమస్కరించాలి, కృష్ణుడికి అర్చించాలి, తర్వాత కృష్ణుడే నిరంతరం చింతిస్తూ ఉండాలి. అప్పుడు మనం తప్పకుండా కృష్ణుని చేరగలుగుతాం. ఇది సీక్రెట్ శ్లోకం అనమాట భగవద్గీతలో, ముఖ్యమైనటువంటి రహస్యం. ఓకే, ఇది 9.34. ఓకే, అంటే చాలా ఇంపార్టెంట్ శ్లోకం అనమాట. అంటే భగవద్గీత పుస్తకం మొత్తంలో మధ్యలో ఉండే శ్లోకం అనమాట. ఇది 700 శ్లోకాల్లో మధ్యలో ఉండే శ్లోకం. సెంటర్ ఇటు ఇటు మిగిలిన శ్లోకాలన్నీ ఉంటాయి, మధ్యలో ఆ ఒక్క శ్లోకం ఉంటుంది. అంటే 9వ చాప్టర్ అంటేనే భగవద్గీతలో 18 చాప్టర్లో 9వ చాప్టర్ ఏంటి? మధ్యలో చాప్టర్. ఆ మధ్యలో చాప్టర్లో మధ్యలో శ్లోకం. ఓకే, సెంటర్ శ్లోకం అనమాట. సో అంత టాప్ మోస్ట్ సీక్రెట్ కాబట్టి చాలా జాగ్రత్తగా లోపల లోపల దాచిపెట్టారు దాన్ని. ఓకే, నెక్స్ట్ 23వ శ్లోకం. వరలక్ష్మి సుజాత మాతాజీ. నయం విధన్యమీ భూపా ఏకారామశ్చ వృష్ణయః అయం విధ్వస్తమీ భూప ఏకా రామాస్త వృష్టయః మాయాజవనికాచన్నం ఆత్మానం కాలమీశ్వరం. మాయాజవనికాచన్న మాత్మానం కాలమీశ్వరం. హరే కృష్ణ ప్రభుజీ. ఈ రాజులు గాని నీతో సన్నిహిత సాంగత్యం అనుభవించనున్నట్టు సృష్టి వంశస్థులు గాని సమస్త సృష్టికి ఆత్మగా కాలవేగంగా పరమ నియామకునిగా నిన్నెరగరు. వారికి నీవు మాయ తెరచి కప్పబడి ఉన్నావు. భాష్యము. శ్రీకృష్ణుని పరివారముకు సృష్టి వంశజులు అతనితో మిక్కిలి చనువు కలవారే సకల జీవుల హృదయాస్థ పరమాత్మునిగా అతన్ని తెలుసుకొని జాలకపోయేదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. కురుక్షేత్రమున సమకూడిన కృష్ణ భక్తులు కానిటి రాజులు సమస్తమును నశింపజేయనట్టి కాలస్వరూపంగా అతన్ని గుర్తింపజాలకపోయిరి. ఈ ప్రకారము భక్తులు అభక్తులు ఇరువురును మాయచే భిన్నవదనములుగా కప్పబడిరి. లౌకికులకు మాయ మోహము కాగా వైష్ణవులకు అది యోగమాయగా పనిచేయును. భగవంతుని గొప్పదనమును గురించిన ఎరుకను మరుగుపరిచి అంతర్గిక శక్తి అయిన యోగమాయ వైష్ణవులను అతని దివ్యానందంలో వినియోగించుచుండురు. హరే కృష్ణ ప్రభుజీ. మాయ అంటే ఏంటి? మాయ అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడం, అంతే కదా మాయ అంటే. భ్రమ, ఉన్నది లేనట్టు లేనిది. అంటే మాయ ఏం చేస్తుంది? మాయ పని ఏంటి? మాయలో ఉంచుతుంది. అది ఉన్నదాన్ని లేనట్టుగా అనిపిస్తుంది, ఉన్నదిగా భావిస్తాం. అశాశ్వతమైన శాశ్వతం అనుకుంటాం ప్రభుజీ. అంటే ఇప్పుడు ఎలా అంటే ఉదాహరణకి భౌతిక మాయ ఉందనుకోండి. భౌతిక మాయ, యోగ మాయ, 2 రకాల మాయలు ఉన్నాయి. భౌతిక మాయ కూడా 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి మనకి ఉన్నది లేనట్టుగా చేస్తుంది, రెండవది ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది భౌతిక మాయ కూడా. ఓకే, అంటే ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో అప్పుడు ఉన్నది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో అప్పుడు ఉన్నది లేనట్లుగా కనిపిస్తుంది. ఓకే, అట్లనే యోగమాయ కూడా అలానే ప్రభావం చేస్తుంది. ఉన్నది ఉన్నట్లుగాను చూపిస్తుంది, అలానే ఉన్నది లేనట్లుగాను చూపిస్తుంది, లేనది ఉన్నట్టుగాను చూపిస్తుంది. ఎలా అంటే ఈ భౌతిక మాయ ప్రభావం అనేటువంటిది కేవలం భౌతికమైనటువంటి వ్యక్తుల మీద ఉంటుంది, అది అభక్తుల మీద ఉంటుంది. కానీ యోగమాయ యొక్క ప్రభావము అనేటువంటిది భక్తుల మీద ఉంటుంది. మరి భక్తుల మీద యోగమాయ ప్రభావం ఉండడం వలన ప్రయోజనం ఏమిటి అంటే, ఈ యోగమాయ యొక్క ప్రభావం వల్లనే ఒక్కొక్కసారి నిజాన్ని నిజంలా చూపిస్తుంది, ఒక్కొక్కసారి అబద్ధాన్ని నిజంలా చూపిస్తుంది, అంటే నిజాన్ని అబద్ధంగా చూపిస్తుంది. యశోదామాత మీద ఉన్నటువంటి యోగమాయ ప్రభావాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే, కృష్ణుడు తన నోట్లో విశ్వరూపాన్ని చూపించారు. ఒక క్షణానికి సమస్త విశ్వాన్ని ఆమె చూసింది. యాక్చువల్లీ ఇది నిజమా అబద్ధమా? నిజమే, ఉన్నది ఉన్నట్టుగా చూశారు. ఉన్నట్టుగా చూపించింది యోగమాయ. ఆ తర్వాత ఏం చేసింది? మళ్ళీ మాయలో తీసుకెళ్ళి నా కొడుక్కి ఏదో భూతం పట్టేసింది అందుకే నేను చూపించేస్తున్నాను.
యోగమాయలోనే రెండవది అది యోగమాయ 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 అలా యోగమాయ ప్రవాహం చేస్తుంది. ఒక క్షణానికి అలా చూపించింది, ఒక క్షణానికి ఇలా చూపించింది. అలా చూపించకపోతే అక్కడే యశోదామాత కృష్ణుడికి శరణాగతురాలి వాత్సల్య ప్రేమను వదిలేసి దాస్య ప్రేమను స్టార్ట్ చేస్తుంది, దాస్య భక్తిని స్టార్ట్ చేస్తుంది. సో కృష్ణుడి లీలలు వాత్సల్య లీలలు చేయడం సాధ్యమవుతుందా? అవ్వదు. కృష్ణుడి యొక్క శక్తి ఎప్పుడు ఎవరి మీద ఎలా పనిచేయాలో కృష్ణుడు నిర్ణయిస్తారు. ఓకే, సో కృష్ణుడి యొక్క శక్తే కదండి యోగమాయ అయినా కానీ మహామాయ అయినా కానీ. అది చాలా సైంటిఫిక్ గా అర్థం చేసుకోవాలి. కృష్ణుడి యొక్క శక్తి మన మీద ఎలా ప్రభావం చేస్తుంది అనేది, భక్తుల మీద ఎలా ఉంటుంది, అభక్తుల మీద ఎలా ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే కృష్ణుడి భగవంతుడు అని కూడా అర్థం చేసుకోని విధంగా యోగమాయ ప్రభావం భక్తుల మీద ఉంటుంది. అలా ఉండడం వల్ల తోటి వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధంలో వాళ్ళు లీలలను చేయడానికి సాధ్యమవుతుంది. అందుకనే ఈ ఋషులందరూ అంటున్నారు కృష్ణుడిని ఉద్దేశించి, నువ్వు ఎలాంటి వాడు అంటే నీ శక్తి ప్రభావంతో ఎవరైతే నీతో సాంగత్యంలో ఉన్నటువంటి నీ యొక్క బంధుమిత్రులు ఉన్నారో వాళ్ళు కూడా నువ్వు భగవంతుడిగా గుర్తించలేకపోతున్నారు అని అంటున్నారు. వాళ్ళ మీద ఉన్నటువంటి మాయ ప్రభావం అని అంటున్నారు. ఆ మాయ మహామాయ కాదు, ఆ మాయ యోగమాయ. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మహామాయ కూడా ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కూడా చూపిస్తుంది అనుకున్నాం కదా. అయితే దాంట్లో కూడా ఒక్కోసారి మనం తటస్థంగా ఉంటుంటాం, కాసేపు ఆధ్యాత్మికంగా ఉంటుంటాం కాబట్టి అలా అర్థం చేసుకోవాలా ప్రభుజీ? అలా కాదు. ఇప్పుడు మీరు చీకట్లో నడుస్తున్నారు అనుకోండి, పాములు తాడుగా పాము ఉంటుంది, గొయ్యి ఉంటుంది, మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా, లేనట్లేం కాదు. మాయ ప్రభుజీ చీకటి కూడా. చీకటి అనేది అజ్ఞానం, చీకటిని అజ్ఞానం వెలుతురు జ్ఞానం అనుకుందాం ఒకవేళ. ఓకే, సో మనకి ఈ మహామాయ ప్రభావం మీద మనకి జ్ఞానం లేదనుకోండి, మనకి లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది, లేదంటే ఉన్నది లేనట్లు కనిపిస్తుంది. ఓకే, మనం నడుస్తూ ఉంటాం రాత్రిపూట, ఎక్కడో గొయ్యిలో కాలు పెట్టేస్తాం. ఓకే, మనం ఏమనుకుంటాం, ఒక్కొక్కసారి మనకి లేనిది ఉన్నట్లు కనిపిస్తుంది. ఎలా అంటే ఒక్కొక్కసారి భ్రమణ పడుతూ ఉంటాం, ఏదేదో ఊహించుకుంటాం, ఏదేదో చేసుకుంటాం, ఏదో ఇలా అయిందేమో అలా అయిందేమో అని అనుకుంటాం. జరగబోయేదాన్ని కూడా ముందుగానే ఊహించుకొని ముందే మనం మానసిక రోగాలని అందుకే వచ్చేసినాయి జనాలకి కదా. ఏది జరగదో ఏది జరుగుతుందో కూడా మనం ఊహించేసుకుంటాం అనమాట. లేనిది కూడా ఉన్నట్టు ఊహించుకొని దానికి అవసరమైనటువంటి పనులు ముందే చేస్తుంటాం. అదే ఒక భ్రమ. ఇక ఉన్నది ఉన్నట్లు చూపించడం అనేటువంటిది ఎప్పుడైతే సూర్యకాంతి ఉంటుందో, వెలుగు ఉంటుందో, కింద ఉన్న గొయ్య మనకి సరిగ్గా కనిపిస్తుంది, కింద ఉన్న పాము మనకి సరిగ్గా కనిపిస్తుంది. ఓకే, అలా అనమాట. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి ఆపుదాం మాతాజీ, 24వ శ్లోకం నుంచి రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.